పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని క్రైస్తవ మత పెద్దలు స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్, కర్నూలు జిల్లా పాస్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. పాస్టర్ మృతిపై క్రైస్తవ సమాజానికి అనుమానం ఉందని, ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో నిజాలు బయటికి వస్తాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనితకు, మంత్రి నారా లోకేష్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆఫ్ కర్నూలు సిటీ, కర్నూలు పొలం బ్యాప్టిస్ట్ సంఘముల సమాజం ఆస్తుల పరిరక్షణ విభాగం కర్నూలు నగరములో నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా 29,000 మంది పాస్టర్స్కు ప్రతినిధిగా ఉన్నాం. ప్రత్యేకమైన సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో గత 3 రోజుల కిందట అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము యావత్ ప్రపంచానికి తీరని దుఃఖాన్ని కలిగించి ఉన్నది. ఈ పరిస్థితులలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, మరి అదే రీతిగా హోంమంత్రి గారు అయితేనేమి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి కావలసినటువంటి ఏర్పాట్లను దర్యాప్తు కొరకు ఆదేశించడము క్రైస్తవ సంఘాలకు సంతోషాన్ని కలిగించింది. నానాటికి క్రైస్తవ సంఘ కాపరులపై దాడులు పెరిగిపోతూ ఉండగా మమ్మలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలదని మేము మనవి చేస్తూ ఉన్నాం. శాంతియుతముగా వారి మరణమును మేము జ్ఞాపకము చేసుకుంటూ ఇలాంటి సంఘటనలు పునరావృతము కాకుండా మరి దోషులను శిక్షించుటలో ప్రభుత్వము ముందుకు సాగాలని కోరుతూ మా అందరి సంఘ కాపుర